ఇదే కేరళలో ఉన్న కోలం బీచ్ చూడడానికి ఉంటది అచ్చం గోవా బీచ్. ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ ఫారినర్స్. అబ్బబ్బబ్బబ్బ బుర్ర తిప్పనివ్వర్రా బాబు, ఎటు చూసినా వాళ్ళే. నేను మంచోని కాబట్టి వాళ్ళకి చూడలేదు అనుకో. ఇక లైట్ హౌస్ కూడా ఉంటది, ఈవినింగ్ పూట భలే ఉంటది. ఇక్కడ ఏది కొందామన్న రేట్లు వాసిపోద్ది. అర్ధరాత్రి అయినా ఫుల్ కలరింగ్ ఉంటది. ఇక్కడ ఎక్కువ సీ ఫుడ్ అమ్ముతారు, అలా చేపలు పట్టి ఇలా వండిచ్చేస్తారు. అండ్ ఇక్కడ బీచ్ లో దొరికే రాళ్ళు రప్పలతో మంచిగా డిజైన్ చేసి మెడలో దండలో చెవులు అవి కూడా ఉంటాయి. బట్ కాస్ట్లు మాత్రం చాలా దారుణంగా ఉంటాయి. సరదాగా ఒక దండ ఎంత అని అడిగితే 2000 అన్నాడు. అమ్మడి అమ్మ రాళ్ళు రప్పులు అల్లేసి 2000 అంటావిట్రా బాబు అని బుర్ర ఎగిరిపోయి ఇంక బయటకు వచ్చేసాం. అలా తిరిగి మా రూమ్ కి వచ్చేసాం. కోలం బీచ్ దగ్గరలో బెస్ట్ రూమ్ అంటే ఇదే. తక్కువ బడ్జెట్ లో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటది. ఫుల్ బీచ్ లో తిరిగేసి స్విమ్మింగ్ పూల్ ఉంది కదా అని దూకేసి కచ్చలు చేస్తాం. మేము చేసే రచ్చకి దెబ్బకి రెస్టారెంట్ ఓనరే వచ్చి మీరంతా తాపూర్ పిల్లర్ నంబర్ 377 దగ్గర గాంజా అమ్ముకునేటోళ్ళగా ఉన్నారు మీరు అందరూ. ఓర్రా भाई लाइक करे फॉलो करे शेयर करे।